ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా శివార్లో పిల్లల అమ్మకాలను రాచకొండ పోలీసులు గుట్టురట్టు చేశారు. మీడిపల్లిలో పిల్లలు అమ్ముతున్న ముఠాని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 16 మంది చిన్నారులు రాచకొండ పోలీసులు రక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకువచ్చి ముఠా అమ్ముతున్నట్లు గుర్తించారు. కాగా ఫిర్జాదిగూడలో ఆర్ఎంపీ శోభారాణితో సహా 11 మంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఫిర్జాదిగూడ రామకృష్ణనగర్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. 3 నెలల పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయాలు కొనసాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తంగా 50 మందిని విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అక్షర జ్యోతి ఫౌండేషన్ స్టింగ్ ఆపరేషన్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలు లేని వారికి ఇస్తామంటూ పేదవారిని నమ్మించి విక్రయాలు చేస్తున్నట్లు వారు గుర్తించారు. అయితే 50 మంది పిల్లల్ని విక్రయించారా లేదా ఇంకా వారంతా ఏదైనా దందా కొనసాగిస్తున్నారనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. మనం ఏదైతే చూస్తున్నామో ఫిర్జాదిగూడ ఏదైతే మనకి రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఫిర్జాదిగూడ అదేవిధంగా మేడిపల్లి ఈ సమీపంలో పోలీసులు అక్కడ కరెక్ట్ గా వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పిల్లల్ని విక్రయించే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. గత 3 రోజుల క్రితమే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 అరెస్ట్ చేయడం జరిగింది. శోభారాణి కావచ్చు, సలీం కావచ్చు, స్వప్నంలో అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని విచారిస్తున్న క్రమంలోనే మరికొన్ని విషయాలు బయటికి వెలుగు చూడడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ 3కి సంబంధించి మరో 8 మంది ముఠా కలిసి వీళ్ళంతా కూడా ఢిల్లీకి సంబంధించి అదేవిధంగా ఇతర రాష్ట్రాలు మనం చూసుకుంటే అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, పూణే కావచ్చు, అక్కడి నుంచి పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని చెప్పి సమాచారం అందడంతోనే రాచకొండ పోలీసుల పూర్తిగా కాపు కాసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి నుంచి కూడా 16 మంది పిల్లల్ని రక్షించడంలో మనం చూసుకుంటే కనుక నెలల పిల్లల నుంచి తీసుకుని 2-3 ఏళ్ల పిల్లల వరకు కూడా వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ ఢిల్లీ, పూణేలో ఉన్న పేదలు ఉంటారో వాళ్ళ నుంచి కూడా తెలియకుండా వాళ్ళని అపహరించి తీసుకొచ్చి ఇక్కడ విక్రయించడం లాంటివి చేస్తున్నట్లు పోలీసులు చెప్పిన సమాచారం బట్టి తెలుస్తుంది. ఇదైతే ఈ రాచకొండ నిర్వహించిన ఈ ఆపరేషన్ లో ఇప్పటివరకు కూడా 16 మంది పిల్లలను అయితే రక్షించడం జరిగింది. అయితే ఎంతమంది ఇంకా పిల్లలు ఉన్నారో, ఎంతమందిని వీరు విక్రయించారన్న దాని మీద పోలీసులు మరింత విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఈ పిల్లల్ని కేవలం ఈ అమ్మకాలు అయితే పిల్లలు లేని వారికి అమ్మారా లేకపోతే ఇతర కార్యక్రమాలకు అంటే చూస్తున్నాం ఎవరు లేదు పిల్లలు లేని వారికి వాళ్ళ అవయవాలు కూడా అమ్ముకునే స్థితిలో కొంతమంది దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటివి ఏమైనా చేశారన్న దాని మీద కూడా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. మొత్తానికైతే ఈ కేసు వ్యవహారంతో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మాత్రం ఒక ఆందోళన అయితే నెలకొంది. ఎందుకంటే మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా న్యూస్ ఛానల్లో కావచ్చు, పిల్లల్ని ఎత్తుకపోవడము, అదేవిధంగా వాళ్ళని విక్రయిస్తున్నారు లేదా వాళ్ళ అవయవాలు అమ్మేస్తున్నారన్న కోణంలో అనేక వార్తలు వచ్చిన కథనాలు వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే మేడిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగిందో దీని మీద అక్కడ ఉన్న స్థానికులైతే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే మొత్తానికి రాచకొండ పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు చేయడంతో పాటుగా ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న దాని మీద వీళ్ళు పూర్తిగా విచారణ జరిపిస్తున్నారు. అదేవిధంగా వీరితో పాటు 8 మంది ముఠా ఉన్నారు. వీళ్ళంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి పిల్లల్ని ఎత్తుకురావడం, తీసుకొచ్చి ఇక్కడ ఎవరికైతే అవసరం ఉందో ఆ ప్రాంతాల్లో వారిని విక్రయించడం లాంటివి చేస్తుంది. కాబట్టి ఆ 8 మంది ముఠాను కూడా పట్టుకునేందుకు రాచకొండ పోలీసు ఇక్కడ నుంచి పోలీసులు పంపించడం జరిగింది. వన్స్ ఒకసారి వారిని కూడా విచారించి వారిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత మరిన్ని విషయాలు బయటపడతాయి. పిల్లలందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళని ఎవరికి అప్పగించాలి, అదేవిధంగా ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మరి వీళ్ళంతా కూడా ఒక పూర్తి స్థాయి క్షుణ్ణంగా విచారిస్తే తప్ప అసలు వివరాలు బయటపడే అవకాశం లేదు. సో రాచకొండ పోలీసులు ఇదే పనిలో ఉన్నారు. రాజశేఖర్.
అసలు ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే అక్కడ ఒక స్టింగ్ ఆపరేషన్లో బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. అంటే ప్రధానంగా అంటే ఏ ఛానల్ ద్వారా అమ్ముతున్నారు, అంటే ఎలా వెళ్తున్నారు వీరు, ఎవరి నుంచి అప్రోచ్ అయ్యి అమ్మడానికి ఏ విధానాన్ని ఎంచుకున్నారు, ఏమైనా పోలీసులు మనకి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఒక స్వచ్ఛంద సంస్థకి సంబంధించి ఒక సమాచారం వారికి చిన్నగా సమాచారం అందింది. అంటే ఏదైతే పిల్లల విక్రయాలకు సంబంధించి ఈ రాకెట్ కొనసాగుతుంది అనేది ఒకటి సమాచారం అందిన నేపథ్యంలోనే ఆ స్వచ్ఛంద సంస్థ పూర్తి స్థాయిలో స్టింగ్ ఆపరేషన్ చేసింది. మనం చూస్తున్నాం సమాజంలో చాలా మంది పిల్లలు లేని వాళ్ళు పడే బాధలు అంతా ఇంత కాదు. అలాంటి వారిని ఎంచుకోవడము, అలాంటి వారు ఎవరికన్నా పిల్లలు ఉంటారా దొరుకుతారా అని ఆరా తీయడము, ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి వారు ఉన్నారని తెలుసుకున్న తర్వాతనే ఈ స్వచ్ఛంద సంస్థ ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఆ స్టింగ్ ఆపరేషన్ అనే ఇవన్నీ కూడా వెలుగు చూడడం జరిగింది. వాళ్ళు వెంటనే పోలీసుల సమాచారం అందించడం, ఆ తర్వాత పోలీసులు రంగంలో దిగి మొత్తం వ్యవహారాన్నంతా కూడా గుట్టురట్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. రాజశేఖర్ రైట్ రైట్ అంటే పోలీసులు విచారణ క్రమంలో అంటే పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పిల్లలు విక్రయిస్తున్నట్టు మనకి ఇప్పుడున్నటువంటి సమాచారం. అంటే అక్కడ రాష్ట్ర పోలీసులతో అంటే ఎవరు ఏంటనేది కూడా తెలుసుకునే దిశగా పోలీసులు విచారణ ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఉన్న పోలీసులు వచ్చిన సమాచారం ప్రకారమే ఢిల్లీ కావచ్చు, పూనా కావచ్చు, మరికొన్ని రాష్ట్రాల నుంచి కూడా వీరు విక్రయిస్తున్నారు. వీరికి 8 మంది టీం ఉంది. వీళ్ళంతా కూడా 8 మంది ముఠా. వీళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి ఈ పిల్లల్ని ఎత్తుకురావడము, తీసుకొచ్చి వీళ్ళు ఏజెంట్స్ గా వీళ్ళు విక్రయించడం లాంటివి చేస్తున్నారు. కాబట్టి ముందుగా 8 మంది టీమును ముఠా ఏతుందో ఆ ముఠాను పట్టుకునే క్రమంలోనే పోలీసులు ఇక్కడ నుంచి వెళ్లారు. వన్స్ వాళ్ళు ఒకసారి దొరికిన తర్వాత వాళ్ళ నుంచి కూడా పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత ఇక్కడ పిల్లలు ఉన్నారు. పిల్లలకి ఏ ప్రాంతాల నుంచి వచ్చారో, ఏ రాష్ట్రాల నుంచి వచ్చారనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విచారణ అంతా కూడా పూర్తిగా పిల్లల్ని మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కాబట్టి అసలు ఈ పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఢిల్లీ నుంచా, పూణే నుంచా, లేదా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారా, అదేవిధంగా ఆ 8 మంది మూట ఏదైతుందో ఆ మూట కేవలం ఈ 2 రాష్ట్రాల్లోనే తిరుగుతున్నారా, లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి కూడా పిల్లల్ని ఎత్తుకొస్తున్నారా అనేది కూడా పూర్తిగా పోలీసులు సమాచారం తెలుసుకోవాల్సింది. ఒక ఢిల్లీ, పూణే పోలీసులే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి వచ్చాయో వీళ్ళు అందించిన సమాచారం బట్టి అక్కడ ఉన్న స్థానిక పోలీసులకు ఈ పోలీసులు మన పోలీసుల సమాచారం అందిస్తారు. ఆ సమాచారాన్ని బట్టి పిల్లలు తప్పిపోయారా లేదా, తప్పిపోతే ఎంతమంది పిల్లలు తప్పిపోయారు, ఎవరు తప్పిపోయారు, దానికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ఈ పిల్లలను వాళ్ళకి అప్పగిస్తారు. అయితే ఈ లోపు పిల్లలందరినీ కూడా ఇది ప్రభుత్వం సంబంధించిన ఒక కేర్ లో, చిల్డ్రన్స్ కేర్ లో అక్కడ ఉంచడం జరుగుతుంది అని మాత్రం తెలుస్తుంది. రైట్ రైట్ అంటే అయితే చిన్న పిల్లలు అంటే సంవత్సరం లోపు పిల్లలు, నెలల పిల్లల్ని అలాగే ఎత్తుకొచ్చే అవకాశం ఉంది. అంటే సాధారణంగా హాస్పిటల్స్ నుంచి లేకపోతే ఆశ్రమాల నుంచి తీసుకొచ్చే వెసులుబాటు కూడా ఉంటుంది. సో ఆ దిశగా కూడా పోలీసులు విచారణ ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మనం చూస్తున్నాం కదా, మనకి తెలుగు రాష్ట్రాల్లోనే చాలా చూసాం. చిన్నపిల్లల్ని ఆసుపత్రికి ఎత్తుకెళ్ళిపోవడము, అదేవిధంగా మనకి ఈ ఏవైతే సంస్థలు ఉంటాయో, చిన్నపిల్లలకు సంబంధించిన సంస్థలు ఉంటాయో వాళ్ళ దగ్గర పెట్టేస్తే వాళ్ళు చేయడం, ఇవన్నీ కూడా పోలీసులు వాళ్ళ విచారణలో ఇవన్నీ కూడా తేల్చాల్సి ఉంటుంది. ఈ పిల్లల్ని ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు, దత్తత తీసుకొచ్చారని కూడా పోలీసులు చెప్తుంటే తల్లిదండ్రుల వేషాల్లో వెళ్ళడం, పిల్లలు మాకు కావాలని ఏదైతే పేదలు ఉంటారో, అంటే నాకు చాలా అనగారిన పేదలు ఉంటారో వాళ్ళ నుంచి పిల్లల్ని దత్తత తీసుకురావడం, తీసుకొచ్చి ఇక్కడ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి విక్రయించడం లాంటివి చేస్తున్నట్లు కూడా పోలీసుల విచారణ తేలింది. కాబట్టి వీటన్నిటిని కూడా తెలుసుకోవాలనుకుంటే కదా పూర్తి సమాచారము పోలీసులు తెలియాల్సింది. సో వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ విచారణ క్రమంలోనే ఇవన్నీ వెలుగు చూసే అవకాశం మనకు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. మొత్తానికి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని వింటాం. సో పిల్లలు ఎత్తుకుపోతున్నారు, ఎక్కడ పిల్లలు ఎత్తుకుపోయి అక్కడ కూడా అమ్మే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్స్లో కానీ పుట్టిన వెంటనే పిల్లలు చూసుకోవడం కానీ సో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం. మొత్తానికి ముఠాకు సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. తస్మాత్ జాగ్రత్త అనే హెచ్చరిక లాంటిది ఈ వార్తను చెప్పుకోవచ్చు. ఏం చేస్తారు? మరి ఇందులోకి ఎందుకు వచ్చారు? ఇంతకుముందు ఏమన్నా ఇలా చేశారా? ఇంతకుముందు ఏమన్నా మరి ఏంది ఇది ఎంత? ఆ పాప ఎవరు, ఎందుకు అమ్ముతున్నారు, మరి ఏంది, ఎవరి పాప ఆమె? ఒక ఆయన ఉన్నాడు సార్, అంటే చదువుకోలేదు చెప్తే నేను తీసుకొని వచ్చాను. అట్లా ఉండదు కదా సిస్టమ్. ఎట్లుంటది? అందరికీ చేయాలి సిస్టమ్, వాళ్ళంతా ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేయాలి. ఊరికే ఎంత చదువుకుంటారని చెప్తే ఒక కట్టడమే ఉండి మీరు ఏం చేస్తారు?
రిలయన్స్ మాట ఉందా? తెలియదు. మరి ఇందులోకి ఎందుకు వచ్చావు?